చియాన్ విక్రమ్ టైటిల్ పాత్రలో ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీర ధీర సూర. మార్చి 27న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు ఆర్థిక సమస్యల కారణంగా ఉదయం ఆటలు క్యాన్సిల్ అయ్యి ఎట్టకేలకు సాయంత్రానికి అయితే విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద మంచి అంచనాలు అయితే నమోదు చేసింది. ముఖ్యంగా దర్శకుడు అరుణ్ కుమార్ మునుపటి చిత్రమైన చిన్న మంచి విజయం సాధించుండడం, అతడి ట్రాక్ రికార్డ్లో ఒక్క బ్యాడ్ ఫిల్మ్ కూడా లేకపోవడంతో తంగలాన్ తర్వాత విక్రమ్ మరో హిట్ కొట్టినట్టే అని అనుకున్నారు జనాలు. మరి వీరధీర సూరతో విక్రమ్ హిట్ కొట్టాడా లేదా అనేది చూసేద్దాం. పెద్దయ్య అలియాస్ రవి అంటే పృథ్వీరాజ్ మరియు అతడి కొడుకు కన్నా అంటే సూరజ్ ను ఎన్కౌంటర్ లో చంపేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాడు. లోకల్ ఎస్పీ అంటే ఎస్జే సూర్య దాంతో వేరే దారి లేక తన కొడుకుని రక్షించాల్సిందిగా కాళీ అంటే విక్రమ్ ను శరణ్ కోరుతాడు పెద్దయ్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాణి అంటే దుషారా విజయన్ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న కాళీ గొడవలో కలగజేసుకున్నాడా? పెద్దయ్య వర్సెస్ ఎస్పీ మధ్యలో కాళీ ఎందుకు ఇరుక్కున్నాడు? చివరికి ఏం జరిగింది వంటి ప్రశ్నలకు సమాధానమే వీరధీర సూర చిత్రం. నిన్న మొన్నటి వరకు ఎస్జే సూర్యను బాగా లౌడ్ రోల్స్ లో చూసి మొనాటని వచ్చేసింది అనుకున్న తరుణంలో కాస్త బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గానే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మేకపోతు గాంభీర్యం చూపే అతడి వ్యవహార శైలి మంచి సిచ్యువేషనల్ కామెడీ కూడా పండించింది. తెలుగులోనే పరమచేత పాత్రలు ఇస్తున్నారు పృథ్వీరాజ్ కి ఈ మధ్యన. అలాంటిది ఓ తమిళ చిత్రంలో మెయిన్ విలన్ రోల్, అది కూడా సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ ప్లే చేయడం అనేది మామూలు విషయం కాదు. పెద్దయ్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు పృథ్వీ. మొన్నటి వరకు కామెడీ రోల్స్ లో చూసిన అతన్ని ఈ సినిమాలో కాస్త ముసలి విలన్ గా చూడడం కొత్తగా అనిపించింది. మలయాళ నటుడు సురాజ్ కు మంచి పాత్ర పడింది. మనిషిలో ఉండే సహజమైన బద్ధకం, అవకాశవాదం వంటి కోణాలను అతడు పీక్ లెవెల్లో పండించిన విధానం అయితే చాలా బాగుంది. దుషారా విజయన్ తనకు అలవాటైపోయిన స్ట్రాంగ్ ఉమెన్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక టైటిల్ పాత్రధారి విక్రమ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత విక్రమ్ ఒక క్యారెక్టర్ లో అండర్ ప్లే చేయడం చూసాం. చాలా సెటిల్డ్ గా స్తబద్ధతతో కూడుకున్న కోపాన్ని ప్రదర్శించిన విధానం అయితే అద్దిరిపోయింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీను, రోడ్డు మీద ఎస్జే సూర్యతో కారు బయట నిల్చుని మాట్లాడే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే యాక్షన్ బ్లాక్స్ లో కూడా చాలా సింపుల్ బాడీ లాంగ్వేజ్ తో ఎమోషన్ ని క్యారీ చేసే విధానం అయితే బాగా ప్రేక్షకుల్ని అలరించింది. ముందుగా దర్శకుడు ఎస్యు అరుణ్ కుమార్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. కమర్షియల్ సినిమా టెంప్లెట్ ను మార్చే ప్రయత్నం అయితే చేశాడు. సినిమా మొదలైన 25 నిమిషాల వరకు హీరో కనిపించడు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఉంటుంది. అసలు యాక్షన్ సినిమాలకి ఈ తరహా యాక్షన్ బ్లాక్ ఎక్కడ చూసుండరు. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తాలూకా బ్యాక్ స్టోరీ గురించి ప్రేక్షకుడు ఎక్కువ ఆలోచింపజేసేలాకుండా ఇది పార్ట్ 2 అని, కాళీ అసలు కథ ప్రీక్వెల్ లో ఉంటుంది అని చెప్పకనే చెప్పి దర్శకుడిగా తన మార్క్ తో ప్రేక్షకుల్ని అలరించాడు. అలాగే సినిమాను ముగించిన విధానం కూడా ఒకంత నవ్వించి ఇలా కూడా ఎండ్ చేయొచ్చా అని ఆశ్చర్యపరిపిస్తుంది. ఓవరాల్ గా దర్శకుడు అరుణ్ కుమార్ సౌత్ ఆడియన్స్ కి వెస్ట్ సినిమాల్లో కనిపించే స్లో ప్లస్ యాక్షన్ డ్రామా జోనర్ ను పరిచయం చేసి అందులోనూ సహజత్వం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడి ఒక కంప్లీట్ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాడు. జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ వర్క్ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలకు బాగా ప్రాణం పోసాయి. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ చాలా అథెంటిక్ గా ఉంది.